ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. సుప్రీం తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని, కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్, అలాగే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినారు. ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. There is a little bit ambiguity, but we welcome the decision of the Honorable Supreme Court. సుప్రీం కోర్టు చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడినటువంటి తీర్పుగా నేను భావిస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పి వారికి కోరడం జరిగింది. మరి 3 నెలల లోపల ఈ డిఫెక్షన్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను స్పీకర్ గారు.